నమస్తే అండి, నా పేరు కనకరాజు అండి, సిరాపు. ఈ నెల 27వ తారీఖు నుంచి బీచ్ రోడ్లో ఏపీఐఐసి గ్రౌండ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ వినాయకుడు అంటే వెండితో చేసిన వినాయకుడిని పెట్టాలని బీచ్ రోడ్లో అనుకున్నాను. దీనికి మీ మీడియా మిత్రులు సపోర్ట్ కావాలి. అండ్ చుట్టుపక్కల ఉన్న విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులకు బ్లెస్సింగ్స్ ఉండాలని మేము అనుకున్నాం. ఇది 21 డేస్ అండి మొత్తం ఉండేది. 21 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ అక్కడ వచ్చేసి మెయిన్గా భక్తులకి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, ఆ వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ లేడీ కానీ 1 ఇయర్ కిడ్స్ ఎవరు బిఫోర్ 1 ఇయర్ కిడ్స్ ఎవరున్నా వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఉంటుంది. దట్టు ఏంటంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కానీ బాగా ఏజ్డ్ అంటే వాళ్ళతో మనం కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యాం. వాళ్ళకి స్ట్రక్చర్స్ కానీ అండ్ వీల్ చైర్స్ కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. దట్టు పార్కింగ్ ఒకటి 6 acres ఉంటుంది. అది పార్కింగ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసాం. నెక్స్ట్ చెప్పులకి ఎటువంటి ఛార్జ్ లేదు. లాస్ట్ టైం చిన్న ఇష్యూ అయింది. చెప్పులకి ఈసారి ఫ్రీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం మీ భక్తులు ఎవరైనా హోమం కానీ కళ్యాణం అవి ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, పంతులు గారు వచ్చి అవి చెప్తారు. అది మనం ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తాం. ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఏ పూజ అయినా కంప్లీట్లీ ఫ్రీ అండి. అది జై శ్రీరామ్ అండి. అందరికీ కూడా మిత్రులందరికీ, ఇక్కడ పత్రికా విలేకరులందరికీ, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభోదయం, శుభదినం. మరి సిరాపు కనకరాజు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి కాన్సెప్ట్తో ముందుకు మా దగ్గరికి రావడం జరిగింది. మా సహోదరుతో మాట్లాడారు. ఏమనగా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద వెండి విగ్రహం పెడదామని చెప్పారు. దాంతోపాటుగా కొంచెం మీరు సహకారాలు ఇస్తే మంచి పర్యావరణ రహిత అంటే ప్రకృతికి దగ్గరగా ఉండే విధంగా మంచి కాన్సెప్ట్తో పెడదామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆలోచించాం. మా సంస్థ కూడా సుమారుగా 40 సంవత్సరాల నుంచి అండి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము కూడా ముందుకు వచ్చాము. మరి రాజుగారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ప్రకృతికి హానికరం, కంప్లీట్గా పర్యావరణ రహిత వినాయకుడిగా మేమైతే అనుకుంటున్నాం. తర్వాత ఏవైతే దర్శనాలని అతి తక్కువలో ఇస్తామని చెప్తున్నారు, వయోవృద్ధులకు కానీ వికలాంగులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి దర్శనాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఇది కూడా మేము దాన్ని గర్వంగా తీసుకొని ఈ రోజున ప్రతిదీ కూడా ప్లాస్టిక్ కాలుష్యంతో కానీ పర్యావరణ కాలుష్యంతో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. దీన్ని కంప్లీట్గా విరుద్ధంగా ఉంది. కానీ ఇది చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా మేము ముందుకు వచ్చాము. ఒక సుమారుగా ఒక 6 ఎకరాలు కదండి, 2 ఎకరాలు 14 మన గార్డెన్ 2 acresలో ఫ్లవర్ గార్డెన్, అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అన్ని రకాల క్రాటన్స్ కలిపి పెడదామని నిర్ణయించుకున్నాం. వాటి దగ్గర ఫోటోలు కూడా మేము ఫ్రీగా ఉచితంగా తీసుకునే విధంగా లుకింగ్ అండ్ టచింగ్ అండ్ ఫొటోస్ 3 కూడా ఫ్రీగా మేము కూడా స్పాన్సర్ చేస్తామండి. అవసరమైతే మొక్కలు మేము విక్రయించడానికి కూడా మేము వెనకాడడం. ఎందుకంటే మరి అంటారు మరి దీంట్లో బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ కాదండి. మా ఉద్దేశం అంటే వచ్చే ప్రతి భక్తులకు కూడా అతి తక్కువ రేటుకి ఇవ్వాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వినాయకుడు అనగానే చూడండి, చిన్నప్పుడు మన కోలాహలంగా సుముఖుడు అంటాడండి. వినాయకుడు అనగానే సుముఖుడు అంటే మనం అందరి మనసు లాక్కుంటాం, మన మనసు ఆయన లాక్కుంటాడు. సో వినాయకుడు చూడగానే ఎలాగ అందరి మనసు ఇదవుతుందో విచలితం అవుతుందో అలాగే మనం మొక్కలు చూడగానే ఎంతో దూరం నుంచి సేద తీయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, బాధతో వచ్చిన వాళ్ళు ఉంటారు, అనేక సమస్యలతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడికి రాగానే మంచి ఒక కార్యక్రమాన్ని చూసి ఆహ్లాదకరంగా వాతావరణం చూసి అలా అన్నీ మర్చిపోయి వచ్చే ప్రతి భక్తుడు కూడా దీనికి మంచి స్పందన ఇచ్చి వెళ్తారని మేము భావించుకుంటున్నాం.